రిజర్వేషన్ సిస్టమ్ అనేది మన భారతదేశంలో తీసుకురానికే ముఖ్య కారణం అనేది అగ్రవర్ణాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి దళితులకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చదువుకు, ఉద్యోగాలకు దూరం చేయడం వల్ల ఈ రిజర్వేషన్ అన్న కాన్సెప్ట్ వచ్చింది. ఈనాడు మనకు స్వాతంత్రం వచ్చి 73 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికీ సమానత్వం అనేది లేకుండా పోయింది. వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్లతోటి అది సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఈ రిజర్వేషన్ అనేది వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకంత ఇవ్వకుండా ఈ సుప్రీంకోర్టు లెస్ దాన్ 50% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల కూడా ఈ దళితులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక కొంచెం పార్ట్ మాత్రమే కొంచెం ఎదగగలిగినరు. ఎంతోమంది ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందలేని కులాలు కూడా, ఉన్న రిజర్వేషన్ పొందలేని కులాలు కూడా ఎంతోమంది ఉన్నారు. అది విద్యలో కావచ్చు, రాజకీయంగా కూడా కావచ్చు. ఇప్పుడు ఒక గోడ ఉన్నది, ఆ గోడ వెనుకకు ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. అయితే దాన్ని ఒక అగ్రవర్ణాలైనా చూస్తుండు, ఒక బీసీ అయినా చూస్తుండు, ఒక ఎస్సీ అయినా చూస్తుండు. కానీ ఈ బీసీ అయినా ఎస్సీ అయినా ఆ మ్యాచ్ని చూడలేకపోతుండ్రు. ఎందుకంటే వాళ్ళు గోడ కంటే పొట్టిగా ఉన్నారన్నమాట. అయితే ఈ అగ్రవర్ణాలైనా ఏం చేయాలి? వాళ్ళ కింద ఒక స్టూల్ అన్నా, ఒక బెంచ్ అన్న వేసి వాళ్ళని కూడా వీళ్ళ లెక్క ఈక్వాలిటీకి, సమానత్వంకి తీసుకొచ్చి ఆ మ్యాచ్ చూసేటట్టు చేయాలి. కానీ ఆ విధంగా చేస్తలేరు పాలకులు. వాళ్ళకి ఎంతసేపు వీళ్ళ చిన్న చూపు చూడాలి, వీళ్ళని కింద ఉండాలి, వీళ్ళని అనగదొక్కాలి అని చూస్తున్నారు. ఇప్పటికీ ఈ రిజర్వేషన్ సిస్టమ్ని ఖతం చేయాలని ప్రైవేటైజేషన్ అన్ని రంగాలలో తీసుకొస్తున్నారు. ఒక 100 పిఎస్యూలను కూడా ప్రైవేట్ చేస్తున్నారు. రేపటి రోజున ఈ ప్రైవేటైజేషన్ అయితే వాళ్ళు రిజర్వేషన్ సిస్టాన్నే తీసేయాలని చూస్తున్నారు. సో దీనికి ఒక పెద్ద సివిల్ వార్ రావాలి, ప్రజలందరి చైతన్యంతో ఉండాలి. ఎప్పుడైతే రిజర్వేషన్స్ వాళ్ళు కంప్లీట్ చేద్దామని చూస్తారో అప్పుడు కాస్ట్ సిస్టమ్ కూడా తీసేయాలి. సో కాస్ట్ సిస్టమ్ అనేది మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. కనుక దేశంలో ఒకవేళ ఈ ప్రైవేటైజేషన్ చేసి రిజర్వేషన్లు తీసేయాలనుకుంటే మనమందరము ఒక సివిల్ వార్ లెక్క కొట్లాడితేనే ఇది ముందుకు సాధ్యమవుతుందని నా ఆలోచన. కనుక బీసీలు మనకు రిజర్వేషన్ కూడా 1991లో వచ్చింది. స్వాతంత్రం వచ్చినప్పుడే రిజర్వేషన్ ఉన్నా ఇంకా కొద్ది పార్ట్ ఆఫ్ బీసీలు కూడా ఎదుగుతుండే. బీసీలకు ఈ రోజు కూడా పొలిటికల్ రిజర్వేషన్ లేదు, వాళ్ళ పొలిటికల్ రిప్రజెంటేషన్ కూడా చాలా తక్కువ. కనుక మనకున్న ఈ పొలిటికల్ పార్టీస్ ఏవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఏదో వాడుకోవడం పట్టనే ఉన్నది, కానీ వాళ్ళను సమానత్వం వైపు తీసుకురావాలని మాత్రం లేదు. కనుక ప్రజలలో అందరిలో చైతన్యం రావాలి. ఇప్పటికీ ఎంతోమంది చదువుకున్నోళ్ళు, ఈవెన్ ఎస్సీ ఎస్టీ బీసీలలో కూడా ఇంకా ఎన్నేళ్ళు రిజర్వేషను, అసలు రిజర్వేషన్లు అవసరమా భారతదేశంలో, ఇన్నేళ్ళ నుంచి ఉన్నాయి కదా అంటారు. కానీ అందరూ ఈక్వాలిటీకి రావాలి, అందరూ ఆర్థికంగా రాజకీయంగా కూడా ఎదగాలి. కానీ అలా లేదు. ఒక పార్ట్ ఆఫ్ పీపుల్ ఎవరైతే రిజర్వేషన్ని ఎంజాయ్ చేసినరో నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు కూడా అదే రిజర్వేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. కనుక ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే రిజర్వేషన్ మంచిగా ఎంజాయ్ చేసి వాళ్ళు ఆర్థికంగా డెవలప్ అయితే మరి వాళ్లకు ఆ రిజర్వేషన్ తీసి వేరే దళితులకు, వేరే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కల్పించవచ్చా? ఆ విధంగానైనా చూసి అందరిని సమానత్వం వైపు తీసుకురావాలి. కనుక ఇక్కడ మనం కోరుకుంటున్నది ఏంటంటే రాజకీయ పార్టీలు అయితే ఏవి రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేస్తూ సరిగ్గా వాళ్ళని ఎదగనిస్తలేవు. కనుక పబ్లిక్లోనే ఒక సివిల్ వార్ అంటూ వచ్చి మన వాటా ఎంతనో మనం అంత సాధించుకోవాలని నా ఆలోచన. థ్యాంక్ యూ. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వారు హైదరాబాద్ నగరంలో నిన్నటి దినాన్న మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని
రాబోయే 14వ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని కూడా సందర్భంగా ఒక మంచి చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ చర్చా కార్యక్రమం ప్రజలందరికీ కూడా, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో దానికి మీడియా పార్ట్నర్స్గా స్నేహ టీవీ, అంబేద్కర్ టీవీ, ప్రజాపాలన పేపర్ ద్వారా ప్రజలందరికీ చేరాలి ఈ చర్చా కార్యక్రమం అనే మంచి ఉద్దేశం చేయటం చాలా అభినందదాయకం. ఓబీసీ రైల్వే ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్గా నేను ఈ కార్యక్రమాన్ని అభినందిస్తున్నాను. ఈ చర్చలో కూడా పాల్గొనడం జరిగింది. ఈరోజు ఈ చర్చా కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మేమెంతో మాకంతా, మనమెంతో మనకంతా అనే నినాదం పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సమాజంలో రాజ్య వ్యవస్థ ద్వారా మనకు వచ్చే అవకాశాలు రాజ్య వ్యవస్థ ద్వారా మనకు వచ్చే అవకాశాలు అంటే సాంఘిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో అన్ని విధాల కూడా భారత సమాజం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నిచ్చెన మెట్ల అసమానతల గల సామాజిక వర్గాలుగా విడిపోయి ఉన్నది. కాబట్టి సామాజిక వర్గం అంటే కులాలు అని చెప్పుకోవచ్చు, దానికి పర్యాయ పదం. రకరకాల సామాజిక వర్గాలుగా విడిపోయి ఉన్నది. అది ప్రపంచంలో మరే ఏ దేశంలో లేని వ్యవస్థ ఒకటి ఉన్నది. ఆ వ్యవస్థలో అసమానతలు ఉన్నాయి అని గుర్తించడం జరిగింది. ఈ అసమానతలు లేని సమాజం మనకు కావాలి అని ఇప్పటికీ 75 సంవత్సరాల క్రితమే ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకిచ్చారు. ఆ రాజ్యాంగంలో ఇందాక పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నేషనల్ కన్వీనర్ శ్రీ శివభాగ్యారావు గారు మనకి చదివి వినిపించారు. ఏంటంటే భారత రాజ్యాంగం మొట్టమొదటిగానే ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటారు. అంటే భారత రాజ్యాంగ పీఠికలో సమానత్వం, సమసమాజ నిర్మాణానికి సమానత్వం కావాలి. ఈ సమానత్వం ఎలా కావాలి అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రూల్ ఆఫ్ లా, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. దీనినే మన భారత రాజ్యాంగం నిర్మాణం చేసేటప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా అంబేద్కర్ గారు అప్పుడే మనకి భారతదేశానికి స్వాతంత్రం రావటం, రాజ్యాంగాన్ని నిర్మించాలా అని అనుకోవటం, ఆ రాజ్యాంగానికి ఎవరైతే సూటబుల్ అవుతారంటే ప్రపంచంలోనే మహామేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దానికి సరైన వ్యక్తి అని అంటే ఆయన ప్రపంచాన్నంతా వడపోస్తున్నారు. ఎన్నో దేశాల రాజ్యాంగాలని ఆయన పరిశీలన చేసి అదే సమయంలో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిపోయిన తర్వాత యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే ప్రిన్సిపల్స్ యూడిహెచ్ఆర్ 1948 ఆ ప్రిన్సిపల్స్ ఐక్యరాజ్య సమితిలో అప్పుడే దాన్ని డిటర్మైన్ చేశారు. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ప్రపంచ ఐక్యరాజ్య సమితిలో మెంబర్ అయిన ప్రతి దేశం కూడా యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948ని తప్పనిసరిగా పాటించాలి. ఈ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్లో ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు సమానం, అసమానతలు ఉండకూడదు. ఏ విధమైన రేషియల్గా కానీ, లింగపరంగా కానివ్వండి, ఆస్తులో కానివ్వండి, అంతస్తులో కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, అసమానతలు ఉండకూడదు. ఈ అసమానతలు లేకుండా చేయాలనేది ప్రధానమైన ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని రాజ్య వ్యవస్థ ద్వారా ఏ విధంగా మనం స్థాపించాలనుకుంటే అది రాజ్యాంగంలో చొప్పించబడింది. అయితే అద్భుతంగా భారత రాజ్యాంగ పీఠిక ద్వారా, అదేవిధంగా ఆర్టికల్ 14 ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ చాలా
చాలా ముఖ్యమైన విషయం ఇది. ఆర్టికల్ 14 ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. ఈ ఈక్వాలిటీ ప్రిన్సిపల్ని ఆర్టికల్ 14లో చొప్పించారు. దిస్ ఈజ్ ఎ గోల్డెన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఎంటైర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే దురదృష్టవశాత్తు రాజ్యాంగం అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించిన ఆ రాజ్యాంగం ద్వారా చట్టసభలకు ఎన్నిక కాబడిన ఇప్పుడు దాకా ఎన్నిక కాబడిన పార్లమెంటేరియన్స్ కానివ్వండి, లేకపోతే రాష్ట్ర శాసనసభ సభ్యులు కానివ్వండి, ఈవెన్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, ఈ రాజ్యాంగం యొక్క ప్రిన్సిపల్ని, ప్రియాంబల్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని సామాన్య ప్రజలకి, గ్రామ స్థాయికి తీసుకెళ్లటంలో పూర్తిగా మనం విఫలమై ఉన్నాం. అది మాత్రం ఒప్పుకోవాల్సిన విషయం సందర్భంగా మీకు మనం చేస్తున్నాను. ఈ రాజ్యాంగం యొక్క సమానత్వ ప్రిన్సిపల్ని పూర్తిగా విఫలమయ్యారు కాబట్టి ఈ భావాన్ని ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది కాబట్టి సో పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఈ ప్రజల్లో అసమానత, నిచ్చెన మెట్ల అసమానత ఉన్న ప్రజల్లో మనమెంతో మనకెంత అనే ఒక ప్రపోజల్ను తీసుకొని వస్తే అందరూ ఈ దేశంలో అన్రెస్ట్ లేకుండా పోతుంది, ఆ సమానత్వం వస్తుంది, ఈ సమానత్వం మనం సాధించవచ్చు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు అనే ఈ ప్రపోజల్ని పూర్తిగానే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఇది గొప్ప, అన్నిటికన్నా కూడా చాలా గొప్ప సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ఇంకా చాలా లోతుగా మనం అర్థం చేసుకొని లోతుగా మేధావులందరికీ కూడా ఈరోజు ముఖ్యంగా ఈ రాజ్యాంగం ఇప్పటిదాకా కూడా రాజ్యాంగం అంటే ఇదేదో లాయర్లకి, లేకపోతే లా కాలేజీలో ప్రిన్సిపల్స్కి, లేకపోతే బాగా విద్యావంతులైన వాళ్ళ మధ్యలోనే నలుగుతుంది. కానీ రాజ్యాంగం అంటే, రాజ్యాంగం ప్రథమ పీఠిక ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే సామాన్య మానవులకి అర్థం కాని విషయంగా ఉన్నది. సో దీన్ని పూర్తిగా అర్థం చేసుకునే విధంగా రాజ్యాంగం యొక్క ప్రథమ పీఠిక, ఇందాక నేషనల్ కన్వీనర్ పార్స్ గారు చెప్పినట్లు, ఈ ప్రథమ పీఠిక ముఖ్య ఉద్దేశం వివరించి ప్రతి కాలేజీలో ప్రతి స్టూడెంట్కి, విద్యార్థులకి, ఈవెన్ 10th క్లాస్ స్థాయి నుంచి కూడా గ్రాడ్యుయేట్స్ని, తర్వాత ఆఫీసర్స్ని ప్రతి ట్రైనింగ్ కాలేజీలో కూడా రాజ్యాంగం ఏదో నామకే వాస్తే దాన్ని రాజ్యాంగాన్ని చదువుతున్నాడు, కానీ దాని యొక్క పరమ యొక్క ఉద్దేశం మాత్రము ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది గుండెకాయ లాంటిది రాజ్యాంగానికి. ఈ సమసమాజం స్థాపించాలంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, రూల్ ఆఫ్ లా, దీన్ని ఇంగ్లీష్లో రూల్ ఆఫ్ లా అంటారు. ఈ రూల్ ఆఫ్ లా అన్ని విధాల మానవ జీవితంలో, సమాజంలో ప్రతి మనిషి తను పుట్టినప్పటి నుంచి చనిపోయిన దాకా కూడా సమాజంలో అన్ని రకాలుగా ఇది అప్లై అవుతుంది. ఎక్కువ తక్కువ లేకుండా సమానత్వం అనేది సాధించాలంటే ఇప్పుడున్న ఈ రిజర్వేషన్ పద్ధతి అసమగ్రమంగా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఈ తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది మాకు రిజర్వేషన్లు కావాలని అంటున్నారు, కొంతమంది మాకు వద్దని అంటున్నారు, కొంతమంది మాకు మా ఉన్న రిజర్వేషన్ని వర్గీకరణ చేయాలని అంటున్నారు, కొంతమంది వర్గీకరణ వద్దు అని దానికి ఉద్యమాలు చేస్తున్నారు. కొంతమంది ఆల్రెడీ బీసీలో ఉన్న ప్రజలు మాకు బీసీ రిజర్వేషన్ వల్ల న్యాయం జరగటం లేదు, మాకు ఎస్టీ కావాలా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఈరోజు బోయలు లేకపోతే బెస్తలు మాకు ఎస్టీ కావాలి అని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 45 లక్షలుగా ఉన్న ఒడ్డెర ప్రజలు దాదాపు ఇప్పుడు 1976 నుంచి కూడా మాకు ఎస్టీ కావాలనే ఉద్యమం బాగా బలంగా ఉన్నది. బీసీలో ఉన్నా కూడా మాకు న్యాయం జరగట్లేదని. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒకే సమాధానంగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తీసుకొని వచ్చిన మనమెంతో మనకంతా అనే ఈ యొక్క సిద్ధాంతం, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ, రూల్ ఆఫ్ లాని పూర్తిగా మనం అవసరమైతే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారము ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీని ఆల్రెడీ పొందుపరుచున్నారు. అది ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 ప్రకారము రిజర్వేషన్లు ఏ విధంగా ఇవ్వచ్చు అనే దానికి దాంట్లో సబ్ క్లాసెస్ పెట్టున్నారు. కాబట్టి ఈ ఉన్న ఆర్టికల్స్నే ఇంకా దాన్ని విస్తృతపరిచి మనమెంతో మనకెంత అనే ఈ సిద్ధాంతాన్ని మనం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి ఐ థింక్ మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ సిద్ధాంతాన్ని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సోషల్ ఆర్గనైజేషన్ వారు సమాజంలోకి తీసుకొని వచ్చారు. దీన్ని అందరూ కూడా, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సపోర్ట్ చేసి దీన్ని
ఇంకా విస్తృతంగా ఇంప్లిమెంటేషన్ కోసం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముందు మనమెంతో మనకెంత, మీరెంతో మీకంత అనే సిద్ధాంతాన్ని మనం ఆర్టికల్ 14ని రాజ్యాంగ పీఠికని దృష్టిలో పెట్టుకుని రూల్ ఆఫ్ లాని మనం బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది. సో దీన్ని విస్తృతంగా మనం తీసుకుపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బిలాంగ్స్ టు వడ్రా కమ్యూనిటీ. 45 lakhs ఉన్నాం. ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో మా సామాజిక వర్గం. కానీ ఈ రోజు నాటికి కూడా ఇప్పుడు చట్టసభల్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మా సామాజిక వర్గానికి లేరు. సో ఇలాంటి మా సామాజిక వర్గమే కాదు, ఇంకా ఈ నిచ్చెన మెట్ల అసమానతలు గల కుల వ్యవస్థ సమాజంలో గంగిరెద్దుల వారని ఉన్నారు, బుడబొక్కల వారని ఉన్నారు. వీళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ అనేది రావటం లేదు. సో మనమెంతో మనకెంత అనేది వస్తే అందరికీ సమ ప్రాధాన్యత వస్తుంది, సమన్యాయం జరుగుతుంది. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమసమాజ స్థాపన కోసం ఈ రాజ్యాంగం ద్వారా మనకు అందించారో, ఈ యొక్క ప్రథమ ఉద్దేశం సమసమాజ నిర్మాణమే. కాబట్టి ఈ సమసమాజం నిర్మాణం కావాలంటే రిజర్వేషన్ పాలసీకి ప్లేసులో ద పాలసీ ఆఫ్ రిప్రజెంటేషన్ అనేది రావాల్సిన అవసరం ఉన్నది. దీన్ని పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వారికి. గురి చేస్తూ నేటి పాలకులు కులాల సమస్యలు పెడచెవిన పెడుతూ, గెలిచిన నాయకులు లాభాపేక్షతో అధికార దుర్వినియోగం చేస్తూ పేద కులాల సమస్యలను విస్మరిస్తున్నారు. 5 లక్షల నుండి 40 లక్షల వరకు ఉన్న ఈరోజు పూలే అంబేద్కర్ రాజనీతి మూమెంట్ ఈ ఆర్గనైజేషన్ యాజమాన్యం వారు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక చర్చ కార్యక్రమంలో జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమంలో ఆత్మగౌరవ పరిరక్షణ. జనరల్గా మన దేశంలో 90% మంది శూద్ర కులాలు, అణగారిన వర్గాలు, అంటరాని కులాలు, ఇలా రకరకాలుగా అగ్రవర్ణాలు విభజించబడి ఉన్నాయి. సో ప్రస్తుతం రాజ్యాధికారం అంతా కూడా 10% కూడా లేని అగ్రవర్ణ చేతుల్లో బందీ అయిపోయి ఉన్నది. పెద్ద పెద్ద ప్రధానమైన పదవులన్నీ కూడా అగ్రవర్ణాల చేతుల్లోనే, 90% పైగా అగ్రవర్ణాల చేతుల్లోనే బందీ అయిపోయి ఉన్నాయి. సో 90% బందీ అయిన ఈ పదవులతోటి 90% ప్రజలకు న్యాయం వాళ్ళు చేయలేకపోతున్నారు. కావాలని చేయలేని పరిస్థితిలో ఉన్నది ఈ దేశం. ఎందుకు అంటే అగ్రవర్ణాలు, నిమ్న కులాలు ఈ విధంగా విభజించబడి ఉన్నది మన సమాజం. అది యుగాలుగా దీనికి ఒక మత వ్యవస్థ ఆ విధంగా దాన్ని తీసుకొచ్చి నేటికి కూడా అదే చట్టంలో చిక్కుకొని అనేక ఇబ్బందులతో ఈ దేశం ఇప్పటికీ 70 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. అయినప్పటికీ ఈ 90% కులాలు అదే పరిస్థితిలో ఉన్నాయి. సో వాటికి అభివృద్ధి అనేది ఆమడదూరంలోనే నిలబడి ఉన్నది. మరి బాగు చేయాల్సిన ఈ అధికారులు, అధికార వర్గాలు, ప్రభుత్వాలు మరి వాళ్ళు వీళ్ళని నిర్లక్ష్యం చేయడము, వీళ్ళని ఆ కుల వ్యవస్థ విధంగానే దూరం పెట్టడం జరుగుతూ ఉన్నది. సో మనము ఈ ఆత్మగౌరవంగా బతకాలి, సో ఈక్వాలిటీగా బతకాలి, సో ఈక్వల్ హక్కులు కావాలి అని మనకు కొన్ని రిజర్వేషన్లు అని నిమ్న వర్గాలకు, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రిజర్వేషన్లు అనేవి కల్పించారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఈ రిజర్వేషన్లు తీసేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ వ్యవస్థలు ఉంటున్నాయి. సో అందులో మనం ఏ సోషల్ మీడియాలో చూసినా సరే, ఫేస్బుక్లో చూసినా సరే రిజర్వేషన్ తొలగించాలి, రిజర్వేషన్లు తిన్న వాళ్ళే తింటున్నారు, సో మిగతా కులాలు అన్యాయానికి గురవుతున్నాయి అనే భావంతో ప్రతిరోజు ఫేస్బుక్లో చూస్తే, మనకి మీడియాలో చూసినా ఇదే చర్చా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో రిజర్వేషన్ల వల్ల నిజంగా బాగుపడుతున్నామా మనము? సో ఈ అణగారిన వర్గాలు డెవలప్ అయినాయా? చూస్తే మనము గ్రామీణ వాతావరణంలోకి వెళ్ళి చూసినట్టయితే ఎక్కడ కులాలు అక్కడనే ఉన్నాయి. అవిద్య, నిరక్షరాస్యత, నిరుపేదము.
సో అలానే ఉన్నాయి. మరి బాగుపడలేదు. ఎవరు బాగుపడ్డారు? గుట్టలు గుట్టలుగా సంపద పోగేసుకుంటున్న అగ్రవర్ణాలు, వాళ్ళ బిజినెస్లు, వ్యాపారాలు, సో ఎన్నో రకాల రియల్ ఎస్టేట్లు, సినిమాలు, మీడియా అన్నీ వారి చేతిలో బందీ అయి అసలు భారతదేశాన్ని అభివృద్ధి చేయటం అనే ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి సంపాదన మీద పడి ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో పూలే అంబేద్కర్ రాజనీతి మూమెంటు వారు కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇది ఏంటంటే అసలు ఓకే రిజర్వేషన్లో వాళ్ళు మీరు ఏడుస్తున్నారు మా మీద పడి, ఓకే రిజర్వేషన్లు తీసేద్దాం. రిజర్వేషన్లు తీసేసి జనాభా ప్రాతిపదికన మీరు ఎంతమంది ఈ దేశంలో, మీ పర్సెంటేజ్ ఎంత, మీరు 50% ఉంటే 50% మీకు బీసీలకు, 17% ఉంటే ఎస్సీలకు అదే 17% ఎస్సీలకు, సో ముస్లిమ్స్కి 12% ఉంటే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకంతా, ఎస్టీలకు. సో ఈ విధంగా ఎవరి జనాభా ఎంతో ఈ దేశ జనాభాలో వాళ్ళ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి ఆ విధంగా పార్టీషన్ చేసేస్తే అయిపోయింది కదా. ఈ రిజర్వేషన్లు అనేవి లేకుండా చేసేస్తే ఎవరి భాగం వాళ్ళే ఉంటారు, వాళ్ళే అభివృద్ధి అవుతుంటుంది. సో ఇందులోనూ ఆయా ఏ విభాగంలో కూడా ఇదే నిష్పత్తిలో మనము వర్గీకరణ చేసుకుంటూ పోతే అసలు రిజర్వేషన్లు అనేవి ఎవడు మాట్లాడటానికి కూడా అవకాశం ఉండదు. సో అందులో ఆడవారికి వాళ్ళు మొత్తం జనాభాలో 50% ఉన్నారు, సో వారికి 50%. సో ఆ విధంగా ఎస్సీలకు 12% వాళ్ళకంతే, 50% బీసీలు అన్ని కులాలు వాళ్ళకి 50%. సో ఈ విధంగా మనము సో ఈ కాన్సెప్ట్ని ముందుకు పోవటం వల్ల రిజర్వేషన్లు అనేవి అవసరం లేకుండానే ఎవరి ప్రాతిపదికన వాళ్ళు వారి యొక్క భాగాన్ని, వారి యొక్క హక్కులను సో ఆ విధంగా తీసుకోవటం వల్ల మన దేశంలో ఈక్వాలిటీ చాలా తక్కువ కాలంలో మనం పొందగలగవచ్చు. సో ఈ వర్గ వైషమ్యాలు, ఈ కులమత భేదాలు ఇవన్నీ సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శీఘ్ర అభివృద్ధి జరగటానికి చాలా అవకాశం మీరెంతో ఈ దేశంలో, ఈ దేశ జనాభాలో మీ భాగం ఎంతో, మీ శాతం ఎంతో మీకు అంతే. ప్రభుత్వ విభాగాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ ఏ విభాగంలో చూసుకున్నా మీ జనాభా నిష్పత్తి ఎంతో మీకు అంతే భాగం. సో ఈ ఉద్దేశం చాలా గొప్పగా కనిపిస్తున్నది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఎవరైతే అధికారాన్ని హస్తగతం చేసుకొని ఇతర కులాలను, బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అవమానించుకుంటా ఇంకా కూడా సో ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంకా కుల కొట్లాటలతోటి, వర్గ వైషమ్యాలతోటి సో అభివృద్ధికి దూడలో ఇండియా ఉన్నది. సో అభివృద్ధికి ఇంత ఆమోదంలో ఎలా ఉన్నదో నాకు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాల ఎకానమీలో చూస్తే 6th రిచెస్ట్ ఎకానమీ మన దేశం అని అంటారు. సో అంత బడ్జెట్ ఉన్న దేశంలో ఇంత పేదరికం ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. అంటే డబ్బులు, బడ్జెట్ ఎవరి చేతుల్లోకి చేరిపోతున్నది, ఎవరి బీరువాళ్ళలో చేరిపోతున్నది, ఎవరి బ్యాంక్ ఖాతాలలో చేరిపోతున్నవి. సో ఎవరైతే పరిపాలన చేస్తున్నారో వారికి దేశాన్ని బాగు చేసుకుందాం, వీళ్ళు నా జనము, నా ప్రజలు, నా దేశం అనే భావం లేకుండా నా కులము, నా కులపోడు, నా చుట్టము, నా బంధువే బాగుపడాలి. సో ఇలాంటి సంకుచిత భావంతో పరిపాలన చేస్తూ ఉన్నది ప్రభుత్వాలు. వీటన్నిటికీ కరెక్ట్ సమాధానం, సరైన సమాధానం అసలు ఈ దేశ జనాభాలో మీరెంతో మీకంతే. సో ఈ కాన్సెప్ట్ చాలా గొప్పగా అనిపిస్తున్నది. దీన్ని మనమందరం ముందుకు తీసుకెళ్ళాలి అంటే మనము ప్రతి ఒక్కరము ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి వివరించి, అమ్మ మీకు ఇబ్బంది, మీకు ఈ అన్యాయం జరుగుతున్నది, సో మీరు దీన్ని గమనించండి, అరే బాబు చూడండి దీని మంచిగుందిరా ఈ ఉద్దేశం. అలా వాళ్ళందరికీ ఈ కాన్సెప్ట్ని వివరించి వాళ్ళ నుంచి వాళ్ళ భాగస్వామ్యాన్ని మనం కోరుకోవాలి. దానికోసం ఏమంటే మనము మెంబర్షిప్స్ అనేవి ఎంత ఎక్కువగా చేసుకుంటే, వాళ్ళు ఎంత ఎక్కువ పర్సెంటేజ్ ఈ అంశాన్ని వాళ్ళ నుంచి మద్దతు మనకు దొరికితే, సో ఈ అంశం మీద
అందరూ ఆలోచిస్తారు, దేశ ప్రజలందరూ ఆలోచిస్తారు, వారికి సరైన నాయకులను వారి వర్గాల నుంచి ఎన్నుకుంటారు. సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం వల్ల మనము మన దేశాన్ని చాలా త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నదని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చైర్మన్ గారికి, స్నేహ యాజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. 73 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నిరుద్యోగం ఇంకా తాండవిస్తూనే ఉంది. పూరి గుడిసెలు ఇంకా పూరి గుడిసెలుగానే మిగిలిపోయాయి. కుల వివక్షత, అత్యాచారాలు పెరుగుతున్నాయి. ధనవంతులైన అగ్రకులాలు మనీ, మీడియా, మాఫియా వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకుని రాజకీయ రంగంలో ప్రవేశిస్తూ పేద ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తూ నేటి పాలకులు కులాల సమస్యలు పెడచెవిన పెడుతూ ఈ దేశం పీస్ఫుల్గా ఉండాలంటే, ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశం కావాలంటే మాకు రిజర్వేషన్స్ వద్దు, రిప్రజెంటేషన్ కావాలి. మేమెంతో మాకంత, మీరెంతో మీకంత అనే సిద్ధాంతంతో సమన్యాయం కావాలి అనే సూత్రాన్ని అంగీకరిస్తున్న మీ అందరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఈ సిద్ధాంతం వల్ల 2 ప్రశ్నలు లేవనెత్తారు మిత్రులు. మెరిటోక్రసీ, ఈ మెరిటోక్రసీ అనేది ఈ యొక్క రిప్రజెంటేటివ్ సిస్టంలో కూడా కులాల ప్రాతిపదికన ఎంతైతే రిజర్వేషన్ ఇస్తున్నామో ఆ కులంలోనే మెరిటోక్రసీ, అంతేగాని మళ్ళీ దీనికి సపరేట్గా మెరిటోక్రసీ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ బీసీలు 50% కనుక ఇవ్వగలిగితే బీసీలో మెరిటోక్రసీ టాప్లో ఉన్న వాళ్ళే 50%లోనే తీసుకోవాలి. ఎస్సీల్లో ఏబిసిడీలు చేసి మాలా, మాదిగా ఇంకా అదర్ కులాలను డివైడ్ చేసినప్పుడు వారికి ఉన్న 20%, ఇప్పుడున్న 11 లెక్కల ప్రకారం 20% ఉన్నారు కాబట్టి 20% డివైడ్ చేసి మాలలకు ఎంత, మాదిగలకు ఎంత, లేకపోతే ఇంకా సబ్ కులాలకు ఎంత, 1%, 2%, ఎంత పర్సెంట్ అయితే అంత పర్సెంట్ వారి కులం బట్టి ఆ కులంలో ఎవరైతే మెరిటోక్రసీ ఉంటారో, మెరిట్గా ఉంటారో వాళ్ళకి ఆ కులంలోనే ఆ యొక్క మెరిట్ని ఇచ్చే విధంగా ఈ యొక్క రిప్రజెంటేటివ్ సిస్టమ్ని తీసుకురావాలనేది ప్రపోజల్. అదేవిధంగా మన శక్తి మన బహుజనులందరూ కూడా పేదవాళ్ళే, మనందరికీ తెలుసు. ఈ యొక్క పోరాటం చేయాలంటే ఎలాగూ మన మిత్రుడు తమ్ముడు చెప్పినట్టుగా సివిల్ వార్ కానీ లేకపోతే అందరూ రోడ్ల మీద రావాలంటే ఏ రోజు ఫుడ్ ఆ రోజు సంపాదించుకుని బతుకుతున్నాం మనం అందరం కూడా. ఎక్కువ శాతం బతుకుతున్నారు. రిజర్వేషన్స్ అంటేనే తెలియని జనాభా చాలామంది ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళందరినీ సివిల్ వార్ లాగా తీసుకురావడం అనేది అయ్యే పని కాదు. కాకపోతే దీన్ని ఎలా ఇంప్రెస్ చేయాలనే దాని మీద పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఏం చేస్తుందంటే, ఇంట్లో కూర్చునే నేను ఈ యొక్క సిద్ధాంతానికి, ఈ సమన్యాయానికి, ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్కి, ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీకి నేను మద్దతు తెలుపుతున్నాను అనేసి ఈ వెబ్సైట్ ద్వారా అంబేద్కర్ రాజనీతి వెబ్సైట్ ద్వారా మెంబర్గా వారి కుటుంబ సభ్యులందరూ మెంబర్గా అయితే ఈ మెంబర్స్ అందరూ కలిపి లక్షల మంది అయిన రోజున ఈ సిద్ధాంతాన్ని ఇష్టపడే వాళ్ళు ఇన్ని లక్షల మంది ఉన్నారు, మాకు ఈ సిద్ధాంతం కావాలనేసి ప్రెజర్ గ్రూప్ లాగా తయారవ్వచ్చు అనేది ఒక ఆలోచనతో వెళ్తున్నాం. ఈ దేశంలో బహుజనులందరూ కూడా పేదవాళ్ళే, అందరికి వెబ్సైట్లు లేవు, ఎలా చేయాలో తెలియదు. కాబట్టి ఇష్టం ఉన్న వాళ్ళు ఒక అప్లికేషన్ మీద ఈ సిద్ధాంతానికి ఇష్టపడుతున్నానని కనుక ఒక అప్లికేషన్ ఫిలప్ చేసేసి ఈ రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో ఉన్న 15 ఆఫీసుల్లో కనుక ఆ అప్లికేషన్ ఇవ్వగలిగితే ఆ అప్లికేషన్ మరలా వెబ్సైట్ ద్వారా అప్లోడ్ చేసిన తర్వాత వారి మెంబర్షిప్ కూడా దానిలో అప్లోడ్ అవుతుంది. కాబట్టి ఎందుకంటే ఇది చేస్తున్నాము, నెట్ ద్వారా ఎందుకు చేస్తున్నామంటే ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ మా వాళ్ళే, మీ వాళ్ళు కాదు, మీ సిద్ధాంతాన్ని ఎవరు ఒప్పుకోరు అనేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీ వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఈ బహుజనులందరూ మా వాళ్ళే, అసలు మీకు ఓట్లు ఎక్కడ ఉన్నాయి అంటున్నారు. సో అందుకోసం ఈ సిద్ధాంతాన్ని ఇష్టపడే వాళ్ళందరినీ కూడా
ఆన్లైన్లో చేస్తున్నాం. ఆన్లైన్లో చేత కాకపోతే అగైన్ మనం ఫిజికల్గా అప్లికేషన్ తీసుకుని ఆ అప్లికేషన్ మళ్ళీ ఆఫీస్లో స్టాఫ్ని పెట్టేసేసి ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో వీళ్ళు మెంబర్షిప్గా చేరుస్తున్నాం. ఈ మెంబర్షిప్ కూడా ఎలా ఉంటుందంటే ఏ మండలం నుంచి ఎంతమంది ఉన్నారు, ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది ఉన్నారు, ఏ పార్లమెంట్ నుంచి ఎంతమంది ఉన్నారు అనేది కూడా దానిలో చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఆయా నియోజకవర్గాల్లో ఉన్న 1,00,000 మంది కనుక లేకపోతే 50,000 మంది కనుక ఇష్టపడ్డారంటే 100% ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే వీటికి సమాధానం చెప్పి తీరాలి. కాబట్టి ఈ విధంగా మెంబర్షిప్ని ప్రతి ఒక్కరి ద్వారా వాలంటీర్ మెంబర్షిప్ కంప్లైంట్స్ కావాలనేసి కోరుకుంటున్నాం. ఇది నచ్చితే ఇక్కడ రావాల్సిన అవసరం లేదు, లేకపోతే యాజిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. యాజిటేషన్ కావాలంటే మళ్ళీ డబ్బులు కావాలి, మళ్ళా వర్కింగ్ పీరియడ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఇంట్లో కూర్చునే మెంబర్షిప్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం. సో ఈ సిద్ధాంతం మాకు రిజర్వేషన్లు వద్దు, మాకు రిప్రజెంటేషన్ కావాలా, రూల్ ఆఫ్ ఈక్వాలిటీ కావాలా, మాకు ఇంప్లిమెంటేషన్ భారత రాజ్యాంగ పీఠికను ఇంప్లిమెంట్ చేయాలా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన సమానత్వ సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి కోరుకుంటున్నాం. దీనికి ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రజల దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని రాబోయే కాలంలో ఈ యొక్క సోషల్ ఆర్గనైజేషన్ ఏదైతే పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి సోషల్ ఆర్గనైజేషన్ ఉందో ఈ సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా ఒక రిప్రజెంటేషన్ని మనం చేయబోతున్నాం, ఒక ప్రెజర్ గ్రూప్గా తయారు చేయబోతున్నాం. రేపు ఇదే వేదిక మీద ఈ దేశంలో ఇందాక మిత్రులు నరసింహారావు గారు చెప్పినట్టుగా ఈ దేశంలో వేల కొలది కులాలు ఉన్నాయి. ఏ కులం సమస్యలు అంటే రేపు ప్రోగ్రామ్ సేమ్ టైంలో రేపు ఇంకొక ప్రోగ్రామ్ ఉంది ఇంకొక టాపిక్ మీద. ఆ టాపిక్ ఏంటంటే ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి, లక్షల సంఖ్యలో పేదవాళ్ళు ఉన్నారు. ఈ కులాల్లో ఉన్న సమస్యలు ఆ కులంలో ఉన్న వారికే తెలుస్తాయి, బయట వారికి తెలియవు. ధనవంతుడికి పేదవాని సమస్యలు తెలియవు, పేదవాని సమస్యలే తెలుస్తాయి. మరి ముఖ్యంగా ఆ కులంలో ఉన్న వారికి ఆ కులం సమస్యలు తెలుస్తాయి. కాబట్టి ఒక్కొక్క ఎమ్మెల్యే నియోజకవర్గంలో 2 లక్షల నుంచి 2,50,000 లేకపోతే 3 లక్షల మంది ఓటర్స్ ఉంటారు. ఆ 3 లక్షల మంది ఎన్నుకుంటేనే ఎమ్మెల్యే అవుతారు. కానీ ఈ దేశంలో ఇందాక వారు చెప్పినట్టుగా ఎంతమంది, ఎన్ని లక్షల మంది వడ్డెర కులం? 45 లక్షల మంది జనాభా ఉంటే ఒక్క ఎమ్మెల్యేగా వెళ్ళాడు. కురుములు 40 లక్షల నుంచి 50 లక్షల మంది ఉంటే ఒక్క ఎమ్మెల్యేగా లేరు. వారి సమస్యలు ఏం తెలుస్తాయి చట్టసభల్లో చెప్పడానికి? ఎవరికి తెలుస్తాయి? సో అందుకని ఒక ప్రతిపాదన ఏం చేస్తున్నామంటే కనీసం 5 లక్షల మంది కనుక జనాభా ఉంటే వారు కంపల్సరిగా వారి తరపు నుంచి ఒక ఎమ్మెల్యేగా రిప్రజెంటేటివ్గా ఉండాలి అనే ఒక ప్రపోజల్ని తీసుకొస్తున్నాం. ఈ ప్రపోజల్ రావటం వల్ల ప్రతి కులానికి రిప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎన్నుకోవాలంటే ఓటర్స్ని బట్టే ఎన్నుకుంటారు. ఒక ఎమ్మెల్యేకి 1% ఆఫ్ ఓట్లు ఉంటాయి. నాగాలాండ్లో ఉన్న ఎమ్మెల్యేకి 1% ఉంటుంది, ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి తెలంగాణలో ఉన్న వాళ్ళకి ఇంకొక పర్సంటేజ్ ఉంటుంది. సో ఆ విధంగా ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఈక్వల్ ఓట్స్ ఉండవు అక్కడ, జనాభాని బట్టి ఓట్లు ఉంటాయి, వాళ్ళ ఓటర్ సంఖ్యను బట్టి ఓట్లు ఉంటాయి. అదేవిధంగా మనం కూడా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతి ఒక్క కులం నుంచి కనీసం 5 లక్షల మంది ఉంటే 40 లక్షల మంది ఉంటే కనీసం 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలా, 50 లక్షల మంది ఉంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలా. సో ఈ విధంగా ఉండాలని ఒక కొత్త ప్రపోజల్ని ప్రతిపాదిస్తుంది ఈ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి పార్స్ అనే సంస్థ సోషల్ ఆర్గనైజేషన్. సో ఈ ఇష్యూ మీద రేపు డిస్కషన్ అవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ ఇష్యూ మీద ప్రజలు ఏమంటారనేది మనం తీసుకుని ఆ యొక్క సమస్యకి ఆ యొక్క ఇష్యూని ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు వద్దంటారో కూడా తెలుసుకుని దాని మీద ముందుకెళ్దాం. సో ఈ రోజున ఈ యొక్క ఇష్యూ మీద
సక్సెస్ఫుల్గా డిస్కస్ చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై పూలే, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.